రూపాయి రికార్డు స్థాయిలో దారుణంగా పతనమైంది. తొలిసారిగా 94 మార్కు వైపుగా దూసుకుపోతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 93.84గా ఉంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర పైకి వెళ్తూ ఉండడంతో పలు దేశాల కరెన్సీ మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. ఇక బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $113గా ఉంది. చమురును భారత్ అధికంగా దిగుమతి చేసుకుంటూ ఉండడంతో పాటుగా రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుంది. ఇక రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో తీసుకోబోయేటువంటి చర్యలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి. ఆర్బీఐ సాధారణంగా రూపాయి విలువలో వచ్చే విపరీతమైన ఒడిదుడుకులను అదుపు చేయడానికి పలు సాధనాలను ఉపయోగిస్తుంది. ఇక ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ నేరుగా డాలర్లను విక్రయిస్తుంది. అయితే ఇది దేశ విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాగే నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ అలాగే ఎన్డీఎఫ్ మార్కెట్లో చురుగ్గా పాల్గొంటూ కరెన్సీ నిల్వలు వెంటనే తగ్గకుండా ఆర్బీఐ జాగ్రత్త పడనుంది. ఇక ద్రవ్య పరపతి విధానంలో తీసుకోబోయే నిర్ణయాలు ఆర్బీఐకి సవాలుగా మారనున్నాయి. రూపాయి బలహీనపడితే దిగుమతుల ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనివల్ల వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో ఆర్బీఐ ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.